ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహనీయుడా, మహిమాన్వితుడా, మారని దేవా, మార్పులేని దేవా, మాకు చాలని దేవా, అద్వితీయ సత్యదేవా, ఆది సంభూతుడా, స్వయంభవుడా, శకపురుషుడా, ఆదియు అంతమైన మా ప్రియ పరలోకపు ప్రభువా, సత్యదేవా, నిత్యదేవా, తేజోమయుడా, మీకే ఎనలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు నాయన. మా మంచి యేసయ్య, మత్తయి సువార్త 24వ అధ్యాయములో మిమ్మల్ని శిష్యులు అడిగిన మాటలకు మీరు వారికి చెప్పిన సంగతుల గురించి ధ్యానం చేయబోచుండగా వాక్యము ఉన్న యేసయ్య, మీరే మాకు తోడయ్యుండి ముందుకు నడిపించండి. లోకరక్షకుడు అయిన ఓ పరమప్రభువా, ఆత్మదేవా, పుటమి వేయబడిన మీ బంగారు మాటలను మేమంతా కలిసి ధ్యానం చేయబోచుండగా మీరే మాకు తోడై ఉండి వాక్యములోకి నడిపించండి. సర్వాంతర్యామి, సత్యస్వరూపుడా, మహాజ్ఞాన సంపూర్ణుడు అయిన ఓ మా పరమ తండ్రి, మీ మంచి మాటలను మేము అర్థం చేసుకోవటానికి తగిన బుద్ధి, జ్ఞానము, వివేకములను మాకు అనుగ్రహించమని, వినిన ఈ మాటలను బట్టి మా ప్రవర్తన సరిచేసుకుని మీ రాకడలో సిద్ధపాటు కలిగి మేమంతా మీకు ఎదురేగే వారముగా ఉండుటకు మీ కృప అందించమని యేసయ్య పరిశుద్ధ నామములో మీ బంగారు పాదాలు పట్టుకొని అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ సత్యవాక్కులను వింటున్న వారికి అందరికీ ప్రభు యేసు నామములో నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నానండి. ఇప్పుడు మనం వాక్యములోకి వెళదాము. యేసు ప్రభువు తన సువార్త పరిచర్యలో భాగంగా శిష్యులతో కలిసి యెరూషలేము దేవాలయంలో వాక్యం ప్రకటిస్తూ యెరూషలేములోని ప్రజల యొక్క స్థితిగతులను చూసి ఎంతగానో చింతించి వారిని గురించి ఈ విధంగా మాట్లాడాడు. యెరూషలేమును గురించి ఈ విధంగా మాట్లాడుతూ, యెరూషలేమా, మీ రక్షణ కొరకు మీ దగ్గరికి ప్రవక్తలను పంపినప్పుడు వారిని రాళ్లతో కొట్టిన దానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో చేర్చుకునునో అలాగే మిమ్మల్ని కూడా నేను నా రెక్కల క్రింద చేర్చుకుని మీకు ఆశ్రయంగా ఉందామని అనుకున్నాను. కానీ యెరూషలేములోని పెద్దలు, ప్రజలు, అధికారులందరూ నన్ను నిర్లక్ష్యం చేసి నేను చెప్పే బోధన విననల్లని వారుగా ఉన్నారు. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడుతుంది, ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని మీరు పలికే వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభువు దేవాలయం నుండి తన శిష్యులతో కలిసి బయలుదేరి ఒలీవల కొండకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు ప్రభువుతో మాట్లాడుతూ, ప్రభువా, ఈ దేవాలయం చూడండి, ఆ యొక్క కట్టడం ఎంత గొప్పగా ఉన్నదో అన్నట్లుగా ప్రభువుకి ఆ దేవాలయం చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అందుకు ఆయన వారి మాటలు విని, మీరు ఈ కట్టడమును బట్టి గొప్ప కట్టడాలు అని వాటిని చూస్తూ చెప్తున్నారు కదా, ఈ కట్టడము రాతి మీద రాయి ఒకటైనను నిలువకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో మాట్లాడుతూ ఒలీవల కొండపైకి చేరి అక్కడ అందరూ కలిసి కూర్చుని ఉన్నారు. అప్పుడు ప్రభువు శిష్యులు యేసుకి దగ్గరగా కూర్చొని, ప్రభువా, ఈ కట్టడమును గురించి మీరు చెప్పిన మాటలు ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకు, యుగ సమాప్తికి కనబడే సూచనలు ఏంటి? అవి మాతో చెప్పు ప్రభువా అని ప్రభువుని శిష్యులు అడుగుతూ ఉన్నారు. శిష్యులు మాటలు విన్న ప్రభువు వారి వైపు చూస్తూ చెప్పటం ప్రారంభించారు. ఇదిగో, ఎవరే గాని మిమ్మల్ని మోసము చేయకుండా చూసుకోండి. అనేకులు నేనే క్రీస్తునని నా పేరు చెప్పుకొని తిరిగే దొంగ బోధకులు వస్తారు. కానీ మీరు మోసపోకూడదు. యుద్ధముల గురించియు యుద్ధ సమాచారముల గురించి వింటారు. మీరు కలవరపడకుండా ఉండండి. ఇవి జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు. జనముల మీదకు జనములు, రాజ్యముల మీదకు రాజ్యములు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగుతాయి. ఇవన్నీ కూడా నా రాకడకు, యుగ సమాప్తికి ముందుగా జరిగే సూచనలు. ఇవన్నీ రాబో వేదనలకు ప్రారంభ సూచనలు. నా నామమును బట్టి సకల జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపివేస్తారు. నా నిమిత్తము మీరు అందరి చేత ద్వేషింపబడతారు. అక్రమము విస్తరించుట చేత నా యందు అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు, బాధలు, వేదనలు కలిగిన అంతము వరకు సహించిన వారెవరో వారే రక్షింపబడుదురు. ఈ పరలోక రాజ్య సువార్త
సకల జనములకు సాక్షార్థంగా లోకమంతటిలో ప్రకటించబడుతుంది. ఆ తరువాత అంతము వస్తుంది అని ప్రభువు శిష్యులకు చెప్తూ, శిష్యులారా, ప్రవక్త అయిన దానియేలు గారు ప్రవచించిన రీతిగా నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించగలుగుతాడు. ఆ సమయంలో యూదయలో ఉండువారు కొండలకు పారిపోతారు. మేడ మీద ఉన్నవారు దిగివచ్చి ఇంటిలో ఏదైనా వస్తువు తీసుకోవటానికి రాకూడదు. పొలంలో ఉన్నవారు తన ఇంటికి ఏదైనా తీసుకుని పోవటానికి రాకూడదు. అంతటి శ్రమ ఆ సమయంలో సంభవిస్తుంది అని తెలియపరుస్తూ ఉన్నారు. అయ్యో, ఆ దినములలో గర్భవతులకు పసిపిల్లలకు పాలిచ్చే వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమలు కలుగును కనుక మీరు పారిపోవటానికి చలికాలమందును విశ్రాంతి దినమందు అట్టి శ్రమలు సంభవించకుండా ఉండాలని ప్రార్థించండి. లోకారంభము నుండి ఇట్టి శ్రమ ఇప్పటి వరకు కలుగలేదు, ఇంకా ఎప్పుడునూ కలుగబోవు. ఇలాంటి శ్రమ దినములు తక్కువ చేయబడకపోతే ఏ శరీరులు ఆ శ్రమ నుండి తప్పించుకోలేరు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడతాయి అని చెప్పారు. అంటే ఇక్కడ ప్రభువు ఏం చెప్తున్నారంటే, ఈ మహాశ్రమలు సంభవించటానికి కొంత ఆలస్యం చేయకపోతే అందరూ నశించిపోతారు, ఎవరూ తప్పించుకోలేరు. కనుక ఆ శ్రమలు సంభవించటానికి గాను దేవుడు మానవుల యందు ప్రేమ కలిగిన వాడు కనుక ఎవరైనా వారి వారి ప్రవర్తనలను సరిదిద్దుకొని ఆయన వైపు తిరిగి పరిశుద్ధులై జీవిస్తారేమో అన్న ఆశతో దేవుడు మానవుల పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి నిరీక్షణ కలవాడై ఎవరూ నశించిపోకూడదని ఓర్పు వహిస్తూ ఆ శ్రమలను రానియకుండా ఎంతో శాంతం వహిస్తున్నాడని ఈ మాటలను బట్టి మనం తెలుసుకుంటున్నాము. మానవుల పట్ల దేవుని యొక్క ఓర్పు ఎలా ఉంటుందో ఉదాహరణగా 2 సంఘటనల గురించి మనం చెప్పుకుందామండి. మొదటిది, పూర్వము నోవహు కాలంలోని ప్రజలు అక్రమాలతో దేవుడిని ఎరుగని వారై పాపాత్ములుగా జీవిస్తున్న కాలంలో ఆ పాపాత్ముల మధ్యన నీతిపరుడైన ఒక నోవహు దేవునికి విధేయుడై బ్రతుకుచున్నందున ఆ పాపిష్టి ప్రజల మధ్య నుండి నోవాహును రక్షించాలని దేవుడు నోవాహును దర్శించి నోవాహుతో అప్పటి ప్రజలకు దేవుడు చెప్పిన మాటలను ప్రకటింపచేశాడు. అలాగా నోవహు తన రక్షణ కొరకు ఓడ నిర్మించుకుంటూ 120 సంవత్సరాలు సువార్త చెప్పాడు. 120 సంవత్సరాలలో ఏ ఒక్కరూ దేవుని వైపు తిరగలేదు. అయితే దేవుడు ఆ పాపాత్ముల మధ్యలో ఉన్న నోవాహుకు రక్షణ కలిగించడానికి గాను ఆ పాపాత్ముల అక్రమాలను 120 సంవత్సరాలు చూస్తూ భరించాడు. కానీ ఏ ఒక్కరూ మారలేదండి. అప్పుడు వారిపై జలప్రళయం పంపించి అప్పుడు ఉన్న సమస్త జనులను, జీవరాశులను, భూమి మీద ఉన్న సమస్తమును నిర్మూలించాడు. ఇంకా 2వ సంఘటన ఏమిటంటే, లోతు నివసించే కాలంలో ఆనాటి సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు భయంకరమైన పాపాత్ములుగా జీవిస్తూ ఉన్నప్పుడు వారిలో ఉన్న లోతు కుటుంబమును బట్టి దేవుడు ఎంతో ఓర్పు వహించాడు. దేవదూతలను పంపించి వారికి సుబుద్ధి గల మాటలను చెప్పి వారి బ్రతుకులను మార్చుకోమని చెప్పండి అని దేవదూతలను పంపిస్తే ఆ పట్టణ ప్రజలు వినకుండా వారితోనే పాపం చేయటానికి లోతు ఇంటికి వచ్చి వృద్ధులు మొదలుకొని చిన్న పిల్లల వరకు లోతు ఇంటిని ముట్టడి వేశారు. వారితో సాంగత్యం చేయాలి కనుక మీ ఇంటిలో ఉన్న వారిని మాకు అప్పగించండి అని వారంతా లోతు పైన దౌర్జన్యం చేశారు. అంతవరకు దేవుడు వారి అక్రమాలను సహిస్తూ వచ్చాడు. కానీ ఎవరైనా మారతారేమోనని ఎవరూ వినలేదు కనుక ఆ పట్టణ ప్రజలపై, ఆ పట్టణాలపై అగ్ని గంధకాల వర్షము కురిపించి శాంతం బూడిద చేశాడు. ఆ విధంగానే ఇక్కడ కూడా ప్రభువు అంతము త్వరగా రానియకుండా ఎవరైనా మారతారేమోనని మానవుల పట్ల ప్రేమ కలవాడై దీర్ఘశాంతము వహించి ఓర్పు వహిస్తూ ఉన్నాడు. అలాగా మనం ప్రభు చెప్పిన మాటలను బట్టి మన బ్రతుకులు మార్చుకొని ప్రభువు రాకడకు మనం సిద్ధపాటు కలిగి ఉండకపోతే మనపై కూడా అగ్నివర్షమే కురిపిస్తాడు అని పేతురు గారు కూడా తెలియపరిచారు. దేవుడైన ప్రభువు మానవులు పరిశుద్ధత కలిగి జీవించి వారి ఆత్మలను కాపాడాలని ఈ 2 సంఘటనలను సకల మానవుల కొరకు దృష్టాంతముగా ఉంచాడు. కాబట్టి సమస్త ప్రజలు ప్రభునందు అప్రమత్తులై జీవించాల్సి ఉందండి. ఇంకను ప్రభు శిష్యులతో మాట్లాడుతూ, అబద్ధ క్రీస్తు బోధకులు వచ్చి ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు
అక్కడ ఉన్నాడు అని చెప్తూ సూచక క్రియలను మహత్కార్యాలను చేస్తారు. అట్టి వారిని నమ్మకండి, వారి దగ్గరికి వెళ్ళకండి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగా కనపడుతుందో అలాగే మనిషి కుమారుని రాకడ కూడా ఉంటుంది. పీనుగు ఎక్కడ ఉంటుందో అక్కడే గద్దలు పోగవుతాయి. అయితే ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మివేస్తుంది, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశమందల నక్షత్రములు రాలి శక్తులు కదిలింపబడతాయి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడుతుంది. అంతటా మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై రావటం చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కట్టుకుంటారు. పరమ ప్రభువు గొప్ప బోరతో తన దూతలను పంపుతాడు. ఆ దూతలు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరగటం చూసి అప్పుడు ఆయన సమీపంనే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనండి. అయితే ఇవన్నీ జరిగే వరకు ఈ తరమ గతించదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఆకాశము భూమియు గతించిపోవును, కానీ ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఏమాత్రము గతించవు. అయితే ఆ దినమును గుర్చియో ఆ గడియను గురించియో తండ్రికి మాత్రమే తెలుసు, కానీ భూమి మీద ఏ మనుషునికైనను పరలోకమందలి దేవదూతలకైనను కుమారునికైనను ఎరుగరు కనుక పూర్వములోని నోహ దినములలో ఎలాగా ఉందో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది. ఆనాటి జల ప్రళయములో నోవాహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకు అప్పటి జనులు దేవుడు నోహ ద్వారా సువార్త చెప్పించిన 120 సంవత్సరాలు వినకుండా దేవునికి అవిధేయులై తినుచు త్రాగుచు పంటలు పండించుకుంటూ పెండ్లి చేసుకుంటూ దేవుని సువార్త వినాలని వారై ఉన్నారు. కనుక జలప్రళయం రానే వచ్చింది. అందరినీ కొట్టుకుని పోవు వరకు దేవుని ఎరుగక ఆ జలప్రళయములోనే సమస్తము నశించిపోయారు. ఆ విధంగానే మనుష్య కుమారుడు రాకడ కూడా ఉంటుంది. ఏ దినమందు మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు కనుక సత్ప్రవర్తన గలవారై మెలకువ కలిగి ఉండండి. ఏ జామున దొంగ ఇంటికి వస్తాడో ఇంటి యజమానునికి తెలియని రీతిగా మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు కనుక మీరు సిద్ధపాటు కలిగి ఉండండి అని ప్రభువు ఒలీవల కొండపై కూర్చుని శిష్యులకు ఈ సంగతులన్నీ బోధించారు. ఎవరైతే మనుష్య కుమారుడు వచ్చే నాటికి సిద్ధపాటు లేక ఉంటారో వారు అనుకొనని గడియలో ఆయన వచ్చినప్పుడు వేషధారులతో అక్రమం చేయు వారితో పాటు ఆయన పట్ల ప్రత్యక్షత కొరకు సిద్ధపాటు లేని వారిని కూడా కలిపి అగ్నిగుండము అనే నిత్య నరకాగ్నిలో పడవేయబడతారు. అక్కడ ఆ నిత్యాగ్నికి తాళలేక పండ్లు కొరుకుతూ కేకలు వేస్తూ ఉంటారు. నరకములో పడవేయబడిన ఆత్మలు నిరంతరము కాలుతూ ఉంటారు, కానీ మరణము రాదు. అక్కడ నరకములో పడవేయబడిన ఆత్మలు పురుగు ఆకారంలో ఉంటాయి. అందుకే అగ్ని ఆరదు, పురుగు చావదు అని మన వాక్యం చెప్తుంది. శరీరం లేదు కదా, ఆత్మకేం తెలుసు అని కొందరు అనుకుంటూ ఉంటారు. ఆత్మకు సంతోషము, నొప్పి, బాధ, వేదన అన్నీ తెలుసు కనుకనే ఆ అగ్నిగుండములో కేకలు పెడుతూ ఉంటారు. ఎలాగంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము కనుక అది జీవాత్మ కనుక శరీరం నశించినా ఆత్మ జీవించే ఉంటుంది, కానీ ఏనాటికి ఆత్మకు మరణము లేదు. నరుని ఆత్మ వ్యాధిని ఓర్చును అని సామెతల గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. ప్రభువు రాకడ కొరకు సిద్ధపడిన వారు, ప్రభువునందు రక్షణ పొందుకొని మరణించిన పరిశుద్ధాత్మలు మహిమగల ఆత్మస్వరూపులై ప్రభు సన్నిధిలో నిత్యము స్తుతించేవారుగా ఉంటారు. కాబట్టి ఈ మాటలు విన్న మనము ప్రభువునందు రక్షణ పొందుకొని సత్క్రియలు కలవారమై జీవిస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉంటే దేవదూతల ద్వారా కొనుపోబడి పరలోకములో ఉన్న ప్రభు సన్నిధిలో ఉంటాము. అలాగా నిరీక్షణ అనే సిద్ధపాటు లేని వారు సాతాను దూతలతో కలిసి నిత్యాగ్నికి వెళతారు. ఎలాగంటే ఆ దినమందు ప్రభువు మేఘారూఢుడై మహాప్రభావముతో తన దూతలతో కూడా భూమిపైకి ఏతించినప్పుడు ఆ దూతలు భూమి అంతము మొదలుకొని ఆకాశం వరకు 4 దిక్కుల నుండి ప్రభువు కొరకు సిద్ధపడి ఉన్న వారిని పోగు చేసి ప్రభువు ఏర్పరచుకుంటాడు కనుక ఆ దూతలు భూమి అంతము నుండి ఆకాశాంతము వరకు ప్రభువు ఏర్పరచుకున్న వారిని అందరినీ పోగు చేసి పరమునకు తీసుకువెళతారు. దేవుని కొరకు ఏర్పరచబడని వారు నరకములో త్రోయబడతారు.
కాబట్టి మీరంతా మెలకుగా ఉండి జాగ్రత్త పడండి, ప్రార్థించుట మరవకండి అని ప్రభువు తన శిష్యులతో చెప్తూ ఉన్నారు. ప్రభువు శిష్యులకు చెప్పిన మాటలను కూడా మనం వాక్యము ద్వారా విందామండి. ఎలాగంటే మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 31 నుండి 36 వరకు మనం ధ్యానిస్తే, మనుష్య కుమారుడు తన దూతలతో వచ్చినప్పుడు తన మహిమగల సింహాసనమందు ఆసీనుడై ఉంటాడు. ఆ సమయమునందు సమస్త జనులు ఆయన ఎదుట పోగుచేయబడతారు. గొర్రెల కాపరి అయిన గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లుగా దేవదూతలు దేవుని ఎదుట పోగు చేసిన జనములలో నుండి కొందరిని కుడి ప్రక్కన మరికొందరిని ఎడం ప్రక్కన నిలవబెడతారు. ఇక్కడ మనం గమనిస్తే మేకలు అవిధేయులకు సాదృశ్యంగా ఉన్నవారు, కుడి ప్రక్కన ఉన్న గొర్రెలు దేవుని వెంబడించేవారు అని మనం తెలుసుకోవాల్సి ఉంటామండి. అప్పుడు రాజైన ప్రభువు తన కుడివైపున ఉన్న గొర్రెలు అనే జనములను చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, నా యొద్దకు రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనండి. ఎడమవైపున ఉన్న మేకలు అనే ప్రజలను చూసి, శపింపబడిన వారులారా, మీరంతా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి అని అక్కడ ప్రభువు తీర్పు తీర్చటం మనం వాక్యములో చూస్తామండి. ఆ విధంగా ప్రభువు చెప్తూ, ఇదిగో పరలోక రాజ్యము అనేక రకాల చేపలను పట్టి ఒక వలను పోలి ఉంది. జాలరి తన వలను సముద్రములో విసిరినప్పుడు నానా విధాలుగా ఉండే చేపలతో ఆ వల నిండిపోతుంది. అప్పుడు ఆ బెస్తవాడు వలను దరికి లాగి తీరికగా కూర్చుని వలలో పడిన మంచి చేపలను గంపక చేర్చుకొని పనికిరాని చేపలను మరలా అదే లోతైన సముద్రములో పడవేస్తాడు. అంటే ఇక్కడ జాలరి అంటే ప్రభు అండి, వల అంటే పరలోక రాజ్యము, మంచి చేపలు అంటే పరలోక రాజ్య సంబంధులు, అంటే మంచి గొర్రెలు అన్నమాట. పారవేసిన చేపలు మేకల లాంటి మనుషులు కనుక వలలో ఉన్న చేపలు పరలోకమునకు, పారవేయబడిన చేపలు నిత్య నరకాగ్నికి వెళతారు అని ప్రభు ఉపమాన రీతిలో చెప్పటం ఇక్కడ మనం చూస్తామండి. ఈ మాటలు మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 47 నుండి 50 వరకు మనం చూడగలుగుతాము. ఇలాగా ప్రభువు తన రాకడను గురించి, అంతము గురించి చెప్పిన మాటలు మార్కు శుభవార్త 13వ అధ్యాయం అంతటిలో, లూకా సువార్త 21వ అధ్యాయం 5 నుండి 28 వరకు ఆత్మదేవుడు అవే మాటలను వివరంగా వ్రాయించడం మనం చూడగలుగుతామండి. అయితే ఆ దేవుడు ఎప్పుడు వస్తాడు అనేది మాత్రం ఎవ్వరికి తెలియదు, కానీ తప్పకుండా వస్తాడు. ఆ దినము దొంగల రాత్రివేళ ఏ జామున వస్తాడో మనకు తెలియని రీతిగా ఆయన రాకడ ఉంటుంది. కాబట్టి మనము నిరీక్షణ గలవారమై అప్రమత్తంగా ఉండి మెలకువతో ప్రార్థించే వారమై ఉందాము. దీనికి ఉదాహరణగానే బుద్ధిగల కన్యలు, బుద్ధిలేని కన్యకలు అనే ఉపమానమును ప్రభువు మనకు తెలియపరిచిన రీతిగా సిద్ధపడి వచ్చిన బుద్ధిగల కన్యకలు మాదిరిగా ఉండి ఆయన్ని చేరే వారముగా సిద్ధపాటు కలిగి ఉండాలని, సిద్ధపాటు లేని బుద్ధి లేని కన్యకల మాదిరిగా ఉండి దేవుని చేరలేని వారముగా ఉండకూడదని ప్రభువు ఈ ఉపమానం ద్వారా సమస్త ప్రజలతో మాట్లాడుచున్నాడండి. కాబట్టి ప్రభువు చెప్పిన రీతిగా బుద్ధిగల కన్యకల మాదిరిగా మనమంతా ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియకపోయినా ఆయన రాకడ కొరకు ఎల్లప్పుడూ నిరీక్షణ కలవారమై సిద్ధపాటు కలిగి ఉందామండి. మనం చెప్పుకున్న ఈ బుద్ధిగల కన్యకల ఉపమానం గురించి మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 1 నుండి 13 వరకు వ్రాయబడి ఉంటుంది. అయితే ప్రభు చెప్పినట్లుగా ఆయన రాకడను, యుగాంతమును గురించి పరిశుద్ధుడైన పేతురు గారు కూడా పరిశుద్ధాత్మతో బయలుపరిచిన కొన్ని సంగతులను కూడా మనం విందామండి. ఈ లోకరీత్యా దేవుని యందు సంపూర్ణ జ్ఞానం లేనివారు, ప్రభువుని తెలియని వారు కూడా ఏం చెప్తారంటే, ఈ మాటలు చెప్తూనే ఉన్నారులే, ఏది ప్రభు ఇంకా రాలేదే, ఇంకా అంతం జరగలేదు కదా అని కొంతమంది వదరబోతులు అంటూ ఉంటారండి. అయితే ప్రభు చెప్పినట్లుగా ఆ దినములు తక్కువ చేయబడని ఎడల సృష్టిలోని సర్వ శరీరులు నిత్యాగ్నికి కొనిపోబడతారు కనుక ప్రభువు మానవుల యందు ప్రేమ కలిగిన వాడై వీరికి ఇంకా కొంత సమయం ఇచ్చి చూద్దాము, వారి బుద్ధి మార్చుకొని నన్ను వెతకి మరణము నుండి జీవములోకి ప్రవేశిస్తారేమో అన్న ఒక ఆశతో దేవుడు కలిగి ఉన్నందున
రాబోయే ఆ ఉగ్రత దినమును కొంత ఆలస్యం చేస్తున్నాడు అని మనం ప్రతి ఒక్కరం గమనించవలసిన వారమై ఉండి మెలకువ కలిగి సత్ప్రవర్తనలతో సుబుద్ధిని ధరించుకొని బుద్ధిగల కన్యకల మాదిరిగా సిద్ధపాటు కలిగి ఉంటే మనమంతా కూడా ఆయనతో కలిసి పరలోకంలో ఉంటాము. ఈ మాటలే పేతురు కూడా చెప్పారు. పేతురు 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 1 నుండి చివరి వరకు చక్కగా వివరించడం జరిగింది. అయితే ప్రభు చెప్పినట్లుగా ఆయన రాకడను యుగాంతమును గురించి పరిశుద్ధుడైన పేతురు కూడా పరిశుద్ధాత్మతో బయలుపరిచిన కొన్ని సంగతులను కూడా మనము విందామండి. ఈ క్రైస్తవులకు ఏమీ పని పాట లేదు. ఎప్పుడు దేవుని రాకడ సమీపంలో ఉంది కనుక ఆయన వచ్చి సమస్త ప్రజలకు తీర్పు ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుని తెలుసుకొని పరలోకం చేరండి అని చెప్తూ ఉంటారు. ఏది మరి ఇంకా రాలేదే కదా అని ఎంతోమంది వదరబోతులు అంటూ ఉంటారండి. అలాంటి వారిని గురించి పేతురు గారు కొన్ని సంగతులను తెలియపరిచారు. ఇప్పుడు మనం ఆ మాటలను మనం ధ్యానం చేద్దాం. ఇలాంటి వారి కోసం పరిశుద్ధ పేతురు చెప్తూ, ప్రియులారా, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమునందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు అపొస్తలులమైన మాకు ఇచ్చిన ఆజ్ఞలను మీకు కూడా జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు వచ్చి అపహసిస్తూ వారి స్వకీయ దురాశల మాదిరిగా నడుస్తూ ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమైంది? మన పితరులు నిద్రించినది మొదలు అంటే మరణించినది మొదలుకొని సమస్త సృష్టి ఆరంభము నుండి ఉన్నట్లే ఉంది కదా, మరి అంతము ఎప్పుడు వస్తుంది అని అపహాసకులు అవమానకరంగా మాట్లాడతారు అని మీరు తెలుసుకోండి. అయితే ప్రియులారా, ఏలయనగా పూర్వము నుండి ఆకాశము ఉంది అని, అది నీళ్ల వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వలన కలిగినదని వారు బుద్ధిహీనులై మరిచి ఉన్నారు. ఆ నీళ్ల వలన అప్పుడు ఉన్న లోకము నీటి వరదలో నశించిపోయింది. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి కూడా భక్తిహీనుల తీర్పులో నాశనం జరుగు దినము కొరకు అగ్ని నిలువ చేయబడినదై భద్రం చేయబడి ఉన్నది. అయితే ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకండి. అదేమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినము వలెను ఉన్నది. కొందరు ఏది ఇంకా అంతము రాలేదే, ఎందుకింత ఆలస్యమవుతుంది అని అనుకుంటారు. అయితే ప్రభువు దీనిని గురించి ఆలస్యం చేయువాడు కాదు, కానీ ఎవరను ఆజ్ఞలో పడి నశించిపోకుండా ఉండాలని, అందరూ ప్రభునందు మారు మనసు పొందవలనని కోరిక కలవాడై ప్రపంచ ప్రజలందరి ఎడల ఓర్పుతో దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము యేసయ్య చెప్పిన రీతిగానే దొంగ వచ్చినట్లుగా ఆ మహాదినము తప్పక వస్తుంది. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కటమైన అంటే చెప్పశక్యము కాని వేండ్రముతో అగ్నితో లయమైపోతాయి, భూమిపై ఉన్న సమస్తము కాలిపోతాయి. కనుక ఆ మహాదేవుని రాకడ కొరకు కనిపెట్టుచు ఆశతో ఎదురు చూస్తూ మీరంతా పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ ప్రభునందు భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండండి. అయినను మనము ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి మనమంతా క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించుచున్నది. ఇక్కడ పేతురు సమస్త ప్రజలకు ఏం చెప్తున్నారంటే, ఓ సమస్త ప్రజలారా, మీరంతా ప్రభునందు రక్షణ పొందుకొని పరలోకము చేరాలని దేవుడు 1000 సంవత్సరాలను ఒక్క రోజుని 1000 సంవత్సరాలాగా చూస్తున్నాడు. కనుక మీరు ప్రభువు చూపించే సహనమును ఓర్పును గమనించి జాగ్రత్తపడి ప్రభువును చేరుకోండి అని పేతురు బోధిస్తూ ఉన్నాడు. ఈ మాటలను బట్టి ప్రభువు మనల్ని వదిలి పరలోకము చేరి 3000 సంవత్సరాలైనా అది ఆయన లెక్కలో 3 రోజులే అయింది అని మనం గ్రహించగలుగుతామండి. అంటే దేవుడు మన యందు అంతటి దీర్ఘశాంతము, సహనము, ఓర్పు కలిగి ఉన్నాడు అంటే మన ప్రభువు ఎంత గొప్ప దేవుడండి. ఇలాంటి గొప్ప దేవుడు ఈ సృష్టిలో ఏ ఒక్కరైనా ఉన్నారండి? ఈ సృష్టిలోని మానవులు తమకు దేవుళ్ళుగా 33,000 కోట్ల మంది దేవుళ్లను, దేవతలను చేసుకున్నారు. కానీ వారిలో ఏ ఒక్కరూ మాట్లాడరు, చూడరు. ఈ సృష్టిలోని సృష్టికర్త ఒక్కడే క్రియేటర్ జీసస్ గాడ్. అందుకని అట్టి క్రియేటర్ గాడ్ని పొందుకున్న వారు ధన్యులు అని వాక్యం చెప్తుంది.
ఈ మాటలను బట్టి మనమంతా ప్రభువును పొందుకొని ధన్యులమయ్యామండి. ప్రియులారా, మీరంతా కొత్త ఆకాశము భూమి కొరకు కనిపెట్టువారుగా ఉన్నారు కనుక శాంతము కలవారై ఆ ప్రభు దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండినట్లుగా మీ ప్రవర్తనను బట్టి జాగ్రత్త పడండి. ప్రభువు మన యందు చూపుచున్న దీర్ఘశాంతము మానవులైన మనకు రక్షణార్థమైనదని తెలుసుకోనండి. ఈ విధంగానే మన ప్రియ సహోదరుడు పౌలు కూడా దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున తాను వ్రాసిన పత్రికల ద్వారా ఈ మాటలను బోధించుచున్నాడు. అయితే ప్రియులారా, ఈ సంగతులన్నీ మీరు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక అవినీతి పరులు చేసే తప్పుడు బోధలను తొలగించుకొని ప్రభునందు మీకు కలిగిన స్థిరమైన మనస్సును విడిచిపోనీయకుండా ఆయన రాకడ కొరకు కాచుకుని ఉండండి. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుకొనండి. ఆయనకు ఇప్పుడును యుగాంతం వరకును మహిమ కలుగునుగాక అని ప్రభు శిష్యుడైన పేతురు పరిశుద్ధాత్మతో తాను వ్రాసిన ఈ 2వ పత్రికలో 3వ అధ్యాయం ద్వారా వివరంగా మనకు తెలియపరిచాడండి. అయితే పేతురు పరిశుద్ధాత్మ ద్వారా తాను వ్రాసిన ఈ 2వ పత్రికలో కూడా 3వ అధ్యాయం ద్వారా వివరంగా తెలియపరిచాడు. ఏమని అంటే, పేతురు తాను వ్రాసిన 2వ పత్రికలో కూడా యుగాంతములో అగ్ని తీర్పే ఉంటుంది అని ఖచ్చితంగా తెలియపరిచాడు. ఈ మాటలు పేతురు 2వ పత్రికలో 3వ అధ్యాయం 1 నుండి 7 వరకు మనం ధ్యానం చేస్తే అంతా తెలుస్తుందండి. అయితే మనం వినిన ఈ మాటలను బట్టి యుగాంతంలో కలిగే అంతిమ తీర్పులో అగ్ని తీర్పు ఉంటుందని పేతురు గారు 2వ పత్రికలో 3వ అధ్యాయం 7లో తెలియపరిచినట్లుగా అగ్నితోనే యుగాంతంలో తీర్పు తీర్చబడుతుంది అని ఖచ్చితంగా నమ్ముచున్నాము. ఎందుకు అంత ఖచ్చితంగా నమ్ముచున్నామంటే, పూర్వము నోవాహు కాలంలోని ప్రజలు దేవుని ఎడల దుర్మార్గులై ప్రవర్తించినప్పుడు దేవుడు నోవాహును దర్శించి ఆ పాప ప్రజలకు సువార్త బోధించమని ఆజ్ఞాపించినందున నోవాహు 120 సంవత్సరాలు వారికి సువార్త బోధించిన ఆ 120 సంవత్సరాలలో ఏ ఒక్కరు కూడా లక్ష్యం పెట్టనందున అతి భయంకరమైన జలప్రళయం రప్పించి భూమిపై ఉన్న సమస్తమును దేవుడు నిర్మూలించాడు. అయితే దేవుడు తన కోపాగ్నితో అలాగా చేసినందులకు సంతాపపడి నోవాహును దర్శించి, నోవాహు, ఇంకా నేను ఎప్పుడు కూడా ఇంకా ఈ భూమిపై జలప్రళయం రప్పించను అని దేవుడు నోవాహుకు వాగ్దానం చేసి దానికి గుర్తుగా ఆకాశమందు వర్షపు ధనస్సు అనే ఇంద్రపు ధనస్సును ఉంచాడు. కాబట్టి ఇంకా ఎప్పటికీ అలనాటి జలప్రళయం ఇంకా ఈ భూమి మీదకి రాదు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక అలాంటి జలప్రళయం రాదు. కానీ ఆనాటి అబ్రహాము కాలంలో పాపాత్ములుగా ఉన్న సొదొమ గొమొర్రా పట్టణాలపై అగ్ని గంధకముల వర్షము కురిపించాడు. అయితే అలాగా కురిపించిన వర్షము ఇంకా ఎప్పటికీ కురిపించను అని దేవుడు చెప్పి ఉండలేదు కనుక పేతురు 2వ పత్రికలో 3వ అధ్యాయం 7లో వ్రాసిన విధంగా అగ్నితోనే యుగాంతమందు తీర్పు తీర్చబడుతుందని మనము గ్రహించగలుగుతాం. కాబట్టి దినములు చెడ్డవి కనుక సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానులై నడుచుకున్నట్లుగా అవివేకులై ఉండకుండా మీ పట్ల ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుటకు మెలకువతో జాగరూకులై ఉండి చెడ్డ అలవాట్లకు దూరముగా ఉండండి. ఆత్మపూర్ణులై ఒకరికి ఒకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ మన ప్రభువును స్తుతులతో కీర్తించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్త విషయములలో తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులను చెల్లించుకుంటూ యేసునందు భయభక్తులతో ఒకరికొకడు లోబడి ఉండండి. ప్రభువు వచ్చి ఆ మహాదినము కొరకు నిరీక్షణ కలిగి ఉండండి అని పరిశుద్ధుడైన పౌలు గారు కూడా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 21 వరకు తెలియపరిచాడు. ఇంతవరకు మనం శిష్యులు ప్రభు అడిగిన మాటలకు ప్రభువు వారికి రాకడను గురించి యుగాంతమును గురించి తెలియపరిచిన విధానం గురించి తెలుసుకున్నామండి. వినిన ఈ మాటలను ఆత్మలో భద్రపరుచుకొని ప్రభువు రాకడా యుగ సమాప్తిని గురించిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ నిత్యము ప్రార్థనతో ఆయనతో మాట్లాడుతూ మన బ్రతుకులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఎలాంటి కల్మషము లేనివారమై ఆయన యందు సుబుద్ధి గల భయభక్తులతో ఉండి ప్రభువు ద్వారా పరలోకం చేరదామండి. ఈ మహాదేవుణ్ణి ఘనపరుస్తూ ఒక పాట పాడుకుందాము. ఆత్మతో పాట పాడేదా, మనస్సుతో ప్రార్థించేదా, ఆత్మతో పాట పాడేదా,
మనసుతో ప్రార్థించెదా. ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని, ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని, ఆది సంభూతుడు క్రీస్తు యేసునాథుని, క్రీస్తు యేసునాథుని ఆత్మతో పాట పాడేదా. మనసుతో ప్రార్థించెదా. పరమ తండ్రి తన చిత్తము నెరవేర్చవచ్చెను, మరణమొంది మృతిని గెలిచి తిరిగి లేచెను. పరమ తండ్రి తన చిత్తము నెరవేర్చవచ్చెను, మరణమొంది మృతిని గెలిచి తిరిగి లేచెను. ధరణివాసులెల్లరూ దారి తొలగి ఉన్నను, ధరణివాసులెల్లరూ దారి తొలగి ఉన్నను. పరమునకు మార్గము క్రీస్తు యేసు చూపెను, క్రీస్తు యేసు చూపెను. ఆత్మతో పాట పాడేదా, మనసుతో ప్రార్థించెదా. పాపశాపహరుడు శ్రీ యేసునాథుడు, పాపికాశ్రయంబు ఆ పరమ విభుడు. పాపశాపహరుడు శ్రీ యేసునాథుడు, పాపికాశ్రయంబు ఆ పరమ విభుడు. శరణు కోరు భక్తులకు కరుణ చూపు దేవుడు, శరణు కోరు భక్తులకు కరుణ చూపు దేవుడు. తరుణమిచ్చి కరము చాచి ప్రేమతో నన్ను పిలిచెను, ప్రేమతో నన్ను పిలిచెను. ఆత్మతో పాట పాడేదా, మనసుతో ప్రార్థించెదా. స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు, సజీవుండు స్వయంభవుడు సర్వాధికారి. స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు, సజీవుండు స్వయంభవుడు సర్వాధికారి. సమాధానకర్తయగు అధిపతి ఆయనే, సమాధానకర్తయగు అధిపతి ఆయనే. సన్నుతింతుమో ప్రభు సద్భక్తితో నిరతము, సన్నుతింతుమో ప్రభో సద్భక్తితో నిరతము, సద్భక్తితో నిరతము. ఆత్మతో పాట పాడేదా, మనసుతో ప్రార్థించెదా.